బీఆర్ఎస్ కాంగ్రెస్ బాకీ కార్డుని ఓ డ్రామా మొదలుపెట్టిందని రాష్ట్ర ప్రభుత్వ వేప్ ఆదిరి శ్రీనివాస్ మండిపడ్డారు. స్థానిక సంస్థలో డిపాజిట్లు దక్కించుకోవడానికి పగటి వేషాలు కట్టబోతున్నారు. కవిత దెబ్బకు మైండ్ బ్లాక్ అయ్యి ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏం చేయాలో తెలియక డైవర్ట్ డ్రామాలు మొదలు పెడుతున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పురపాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ అంటూ ఆయన ఎద్దవ చూశారు. కామధేనువు లాంటి తెలంగాణను వట్టిపోయిన గోవులా మార్చింది కేసీఆర్ కాదా అని ఆది శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. 8.5 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణను దివాళా తీయించి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. 10 ఏళ్లలో ఎన్నో హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను వంచిన చరిత్ర కేసీఆర్ది. దళితుడిని సీఎం చేస్తానని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేసినందుకు ఏ కార్డు తీయాలి మీ మీద? దళిత బంధు, బీసీ బంధు, గిరిజన బంధు ఇస్తానని చెప్పి మోసం చేసినందుకు ఏవనాలి మిమ్మల్ని? నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి దగా చేసినందుకు మీ పైన ఈ కార్డు తీయాలి. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానని మోసం చేసినందుకు కేసీఆర్ పైన ఏ కార్డు తీస్తారో చెప్పాలి. ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ ఫామ్ హౌస్ లో కూర్చున్న కేసీఆర్ పైన ఏ కార్డు ఉద్యమం చేయాలో చెప్పాలి. కాళేశ్వరంలో హరీష్ రావు, సంతోష్ రావు దోసుకు తిన్నారని మీ కవితనే మాట్లాడితే నోరు మెదపని మీ పైన ఏ ఉద్యమం చేయాలి? అప్పుల్లో ఉన్నప్పటికే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్న ఆలోచనతోనే బీఆర్ఎస్ నకిలీ ఉద్యమాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అడ్రస్ గల్లంతవుతుందన్న భయంలో ఉన్నారు. మా సీఎం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు. ఓర్వలేకనే కార్డు ఉద్యమాలని ముందుకు వచ్చారు. 10 ఏళ్లు ఒక్క రేషన్ కార్డు ఇవ్వని మీరు బాకీ కార్డు ఉద్యమాలు చేస్తారా? ప్రజలు తరిమి కొడతారు. జాగ్రత్త కేటీఆర్, నీ గురిగించే ఉద్యమాలు ఆపు. ప్రజల మధ్యకి వెళ్తే నీ నలుపే బయటపడుతుంది. తెలంగాణ సమాజానికి బాకీ పడ్డది మీ కుటుంబమే. చేసిన 8 లక్షల కోట్ల అప్పు కట్టండి ముందు మీరు అంటూ ఆది శ్రీనివాస్ నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బాకీ కార్డని ఒక కొత్త డ్రామాకు తెరలేపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్ దక్కవన్నటువంటి ఆలోచనతోటి ఒక కొత్త డ్రామాకు తెరలేపినటువంటి సందర్భంలో అసలు బీఆర్ఎస్ పార్టీ కవిత కొట్టినటువంటి దెబ్బకు మైండ్ బ్లాక్ అయి సొంతింట్లో చెల్లి కవిత వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పలేకుండా కామధేనువు లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని వట్టిపోయిన గోవులాగా తయారు సందర్భంలో కాళేశ్వరంను కామధేనువుగా మార్చుకోవడము, ఏటీఎంగా మార్చుకోవడము మా మాటల్లో కాదు, మీ సొంత చెల్లి కవిత మాటల్లో సంతోష్రావు ఇంట్లో హరీష్ రావు ఇంట్లో బంగారు ఉంటే తెలంగాణ బంగారమయమైందా అని చెప్పనే మాట అంటే దాని అర్థం ఈరోజు దోచుకున్నది, దాచుకున్నది మీ ఫ్యామిలీ అనేది తెలిసినప్పటికీ దానికి సమాధానం చెప్పలేకుండా ఈరోజు కొత్తగా కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డని ఈ ఎన్నికలకు ముందు మీరు చేపట్టేటువంటి ప్రయత్నం వృధా ప్రయాసాన్ని మాట అంటున్నా. మీ 10 సంవత్సరాల పరిపాలనలో 8 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేసినవో ఈరోజు ఈ తెలంగాణ ప్రజలకు సమానం చెప్పాల్సినటువంటి దళిత బంధాన్ని మోసం చేసి, బీసీ బంధాన్ని మోసం చేసి, గిరిజన బంధాన్ని మోసం చేసింది మీరు కాదా, మీ పార్టీ కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి మీరు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకొని తెలంగాణకు ద్రోహం చేసినటువంటి మీరా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేదని చెప్పన్నమాట. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజా బాహుల్యంలోకి చొచ్చుకొని పోతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలు ఇంత అప్పుల్లో ఉన్న ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మాటను ఈరోజు కప్పిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అనుకున్నటువంటి సందర్భంలో ఈ ఏదైతే ఓ డ్రామాను తెరలేపిర్రో దాన్ని ప్రజలు నమ్మరు, విశ్వసించారని మాట సందర్భంగా చెప్తూ మీ హయాంలో జరిగినటువంటి దోపిడీని ఈరోజు మేము చెబుతూ 8 లక్షల కోట్ల అప్పులో ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు గెలవడానికి కోసం ముందుకు దూసుకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ఒక అప్రతిష్ట పాలు చేసేటువంటి ప్రకటనగానే ఆ కార్యక్రమ ప్రచారంగానే ఇది భావిస్తున్నాం తప్ప మరొకటి కాదన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ నైజాన్ని ప్రజలు గమనించింది కాబట్టే అసెంబ్లీలో ప్రతిపక్షానికి పరిమితి చేసిర్రు, లోక్సభలో 0కు పరిమితి చేసిర్రు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అడ్రస్ కనిపించకుండా పోతుందని చెప్పిన మాట చెబుతూ ప్రతిపక్ష నేతగా మీకు అవకాశం ఇస్తే ఫామ్ హౌస్లోనే
అధికారం ఇస్తే 10 ఏళ్ళు ఫామ్ హౌస్లోనే. మీరా మాకు చెప్పేది నీతిలో చెప్తున్నాం. ఈరోజు ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులు సచివాలయం ప్రతినిత్యం ఈరోజు సందర్శనలతోని కిటకిటలాడుతూ అందరి సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమం చూస్తూ ఓర్వలేకుండా ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆనాడు ప్రజాధనాన్ని ఈరోజు పొంది ఫామ్ హౌస్లో పట్టుకుంటున్నటువంటి కేసీఆర్ తీరుపైన మీరు మాట్లాడండి. అలాంటి అంశాలను మీరు ఎండగట్టండి. మీ నాయకత్వ తీరుకు మీరు ఎండగట్టుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు బయటపడి ఈ విధంగా చేసేటువంటి మాటలు కరెక్ట్ కాదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వని మీరు, దళితుని ముఖ్యమంత్రి చేస్తాను చెయ్యని మీరు, 10 ఏళ్లలో 10 రేషన్ కార్డులు ఇవ్వని మీరు ఈరోజు నీతులు చెప్తారా అంటున్నా. అసలు తెలంగాణ సమాజానికి బాకీ పడ్డది మీరు, మీ కుటుంబం అంటున్నా. ఈరోజు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణను అప్పుల పాలు చేసినటువంటి మీరు మీ కుటుంబం ఈ 8 లక్షల కోట్ల అప్పు కట్టాలి. అసలు తెలంగాణ సమాజానికి బాకీ పడ్డది ఎవరన్నా అంటే అది కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబము, బీఆర్ఎస్ పార్టీ తప్ప మరొకటి కాదు. మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ ముందుకు పోతాం. ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఇదివరకు ఆనాడు రైతు రాజ్యం, ఈ రోజు రైతు రాజ్యంగా ఏదైతే రైతులకు ప్రయోజనం కాపాడే కార్యక్రమాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటుపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు